'మిరేజ్' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు సోనీ లీవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బావుంది. ఇక సినిమా చూసాక నాకైతే చివరి అరగంట నచ్చింది. మెయిన్‌గా ఒక 2 ట్విస్టులు అండ్ ఆ టైంలో వచ్చే యాక్షన్ అయితే వర్కౌట్ అయ్యాయి. కానీ మిగతా సినిమా మాత్రం అసలు డైరెక్ట్ చేసింది 'దృశ్యం' లాంటి సినిమాలు తీసిన 'జీతూ జోసెఫ్' గారేనా అని డౌట్ వచ్చేలా సీరియల్‌లా వెళ్ళిద్ది. అన్ని మాటలే చేతలేం లేవు అనేలా ఒక గంటన్నర వెళ్ళింది. సరైన బ్యాక్ స్టోరీ ఏం లేదు. ఉన్నది కూడా మాటల్లోనే మొదటి అరగంటలోనే అయిపోతుంది. నాకైతే అంతేం అనిపించలేదండి. చివరి వరకు ఆగితే ఆ ట్విస్టుల వలన పర్వాలేదు అనిపించొచ్చేమో. కానీ ఎంతకి తరగనట్టు అలా వెళ్తూనే ఉంది మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హార్డ్ డిస్క్‌లో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందంటే ఒకవైపు, మరోవైపు ట్రైన్ యాక్సిడెంట్‌లో బాయ్ ఫ్రెండ్ చనిపోయాడంటే ఇంకోవైపు. ఈ రెండిటికి కనెక్షన్. మధ్యలో ట్విస్ట్‌లు ఏంటి? ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ పర్ఫార్మెన్సెస్ బై అపర్ణ బాలమురళి గారు అండ్ ఆసిఫ్ అలీ గారు. ఇంకా ఒకటి 2 ట్విస్ట్‌లు, మధ్యలో కొన్ని థ్రిల్లింగ్ మొమెంట్స్ అంతే. మైనస్ పాయింట్స్ చాలా నందిగా ప్రతీదీ అలా మాటల్లోనే చెప్పుకుంటూ డ్రాగ్ చేయడం. సగం సినిమా సీరియల్ లాగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లోగా ఉన్నాయి. థ్రిల్స్ కూడా చాలా తక్కువ. బ్యాక్ స్టోరీ పెద్దగా ఏం లేదు. చాలా స్లోగా ఉంది సగం మూవీ. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే లాస్ట్ వరకు వెయిట్ చేయగలిగితే లాస్ట్ అరగంటలో ఉండే ఒక 2 ట్విస్ట్‌లు పర్వాలేదనిపిస్తాయి. లేదు పెద్ద సెటప్ ఉండాలి, థ్రిల్లింగ్‌గా ఉండాలనుకుంటే ఒక గంటకే స్లో ఫీల్ వచ్చేస్తుంది. కొంచెం బోర్ కొడుతుంది గూడా. ఓన్లీ ఫర్ ఫ్యూ ట్విస్ట్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.